Namaskar, Adab and welcome to Kalaniketan, Lakku Kikku, powered by Eastern Masala. మరి ఈ షోలో మీకు కావాల్సినంత కిక్ ఉంది, మేము మీకు ఇస్తాం మీ లక్తో పాటు వచ్చే కిక్ని. మరి ఇలాంటి షోలోని ఎంటర్టైన్మెంట్ కోసం జీ తెలుగు ప్రేక్షకులందరూ వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు. మరి ఈ ఎంటర్టైన్మెంట్ ని ఈ రోజు స్టార్ట్ చేసేస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ మై 4 ఎనర్జెటిక్ పార్టిసిపెంట్స్. 18 నుంచి 25 వయసు మధ్యలో ఉన్నటువంటి ఈ పార్టిసిపెంట్స్ యంగ్స్టర్స్ అండి, యూత్. సో లెట్ మీ వెల్కమ్ our first participant for the day, Surabhi Swati. స్వాతి, వండర్ఫుల్. నేను సురభి అనాలా, స్వాతి అనాలా, సురభి స్వాతి అనాలా? సురభి స్వాతి అనాలి. ఏమిటి సురభికి స్వాతికి కనెక్షన్? సురభి ఫ్యామిలీకి చెందిన 125 సంవత్సరాల చరిత్ర గల సురభి నాటక సంస్థ నుంచి వచ్చినటువంటి కుటుంబం అది. వా వా వా, వండర్ఫుల్. సో మంచి ఆర్టిస్ట్ అని కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే సురభి కుటుంబంలో పుట్టడమే నాటకంలో పరిమళిస్తుంది. క్లాసికల్ డాన్సర్ అని. వండర్ఫుల్, అందుకే డాన్స్ ఎరగదీస్తావు. థ్యాంక్ యూ. సూపర్ స్వాతి. మరి ఇంత ఎనర్జీకి మరొక డైనమిక్ యంగ్స్టర్ తోడైతే ఎలా ఉంటుంది? సాయి గోపాల్ లాగా ఉంటుంది. హీఈస్ అవర్ నెక్స్ట్ కంటెస్టెంట్. 1 2 3 come on. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్బ్. ఏంటి సాయి స్టైల్ ఏంటి? అంటే నాగ చైతన్య ఫాలో అవుతుంది. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ అండ్ బీ దేర్. ఇప్పుడు మన ముందుకు రాబోతోంది ఓ అందాల సుందరి. మరి ఈ భామ చేసేటువంటి ఎంట్రన్స్ హంగామా ఏంటో చూద్దాం. లెట్ మీ వెల్కమ్ శృతి. మహియా, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ శృతి. అబ్బా, ఎంత అందంగా నవ్వేవో. థ్యాంక్ యూ. శృతి, నువ్వు కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నావా? లేదా, కానీ ఎక్కడో ఒక గ్రేస్ ఉంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆడియన్స్ నెంబర్ 3 from పీచే. నారీ నారీ నడుమ మురారి. సాయి, నీకు పోటీ లేదనుకోకు, నీకు పోటీ వస్తున్నాడు. మరి ఇద్దరు అమ్మాయిల్ని బ్యాలెన్స్ చేయడానికి ఇద్దరు అబ్బాయిలు కావాలి కాబట్టి మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ని పిలిచేస్తున్నాను, డానీ. ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమాకరా. అయితే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడా తెలిసినట్టే. వాట్ డానీ, ఏంటి డేరింగ్ డాషింగ్ డానీ నువ్వు? చాలా కళ్ళున్నాయని విన్నాను. డాన్స్ బాగా చేస్తావు. ఏం లేదా? ఏం లేదా?
బానే చేశాడు అనుకున్నాను, ఏం లేదంటాడేంటి? నేను కదా చెప్పాలి. బాగా చేసావు. వండర్ఫుల్. పోడియం నెంబర్ 4 there. థ్యాంక్ యూ. Well, నలుగురు పార్టిసిపెంట్స్ రెడీ. సురభి, స్వాతి, సాయి గోపాల్, శృతి అండ్ డానీ. ఈ నలుగురితో లక్ ఆడుకునే ఆట ఎంత కిక్కిస్తుందో మనం అందరం చూసేద్దాం. సో కళానికేతన్ లక్ కిక్ పవర్డ్ బై ఈస్టర్న్ మసాలాలో మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ రౌండ్ కి, విచ్ ఇస్ కాల్డ్ పంచ్ పటాకా. మా బాస్ ఇచ్చేటువంటి ఆ క్వశ్చన్ కి మాకు కావాలి టాప్ 5 ఆన్సర్స్. మా బాస్ ఆలోచించేటువంటి ఆలోచనలు కొంచెం సింపుల్ గా, బేసిక్ గా, మినిమం గా ఉంటాయి. అంచేత మీరు కొంచెం గాల్లో కాకుండా భూమి మీద ఉంటే బాగుంటుందమ్మా. ఓకేనా? మరి క్వశ్చన్స్ అడిగేయడానికి మా బాస్ సిద్ధంగా ఉన్నారు. మీరు రెడీగా ఉంటే సురభి, స్వాతి గారు బాస్ కు దండం పెట్టుకోండి. వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో, టీవీలోకి వెళ్ళిపో. ఆల్ రైట్. మరి ఆఫ్టర్ దాట్ వండర్ఫుల్ నమస్కారం, బాస్ నీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏ సందర్భాల్లో ఫైన్ కట్టించుకోవడం మనం చూస్తాం? ఫైన్ ట్రాఫిక్ సిగ్నల్స్ ని వైలేట్ చేసినప్పుడు ట్రాఫిక్ పోలీసుల దగ్గర. yes, right answer, 1000 rupees. all right, next. సినిమా హాల్స్ లో సినిమా టికెట్స్ అన్నమాట. బ్లాక్ టికెట్లు అమ్మినప్పుడు. రాంగ్ ఆన్సర్. స్వాతి, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఫైన్ కడతామంట బాస్. కరెక్ట్ ఆన్సర్. వావ్, 1000 రూపీస్ మోర్. అంటే 2000 రూపాయలు వచ్చినాయి. 3 అవకాశాలు అయిపోయినాయి, ఇంకా 2 అవకాశాలు. గో హెడ్. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే ఫైన్ కడతాం బాస్. కరెక్టే. టాప్ 5 లో ఉందా? ట్రాఫిక్ పోలీస్ ఉంది కదమ్మా. ట్రాఫిక్ పోలీస్ ఎందుకు ఫైన్ కడతావు? ఊరికి వెళ్ళినందుకు కట్టేస్తావా? అన్ని వైలేషన్స్ కలిపి ట్రాఫిక్ దగ్గర కడతావు. సో ఐఎమ్ సారీ, లాస్ట్ ఆప్షన్ దే. 2 తప్పు చెప్పావు, 2 చెప్పావు, ఇంకొకటే ఆప్షన్. గో అహెడ్. 10 9 8 7 6 5 4 3 2. అయిపోయిందమ్మా, టైం అయిపోయిందమ్మా. బాస్ చూపించేయండి బాస్. స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఫైన్లు కడతామమ్మా. కోర్టులో ఫైన్ కడతారమ్మా. బిల్లులు ఆలస్యంగా చెల్లించారనుకోండి అమ్మా, దాని మీద కూడా కడతారమ్మా. ఏంట్రా నేను చెప్పానా? మా బాస్కి ఎలాంటి ఆలోచనలు కావాలని చెప్పాను? సింపుల్ గా ఉండాలని చెప్పానా లేదా? ఇప్పుడు నువ్వు నాకు ఫైన్ కట్టు. డబ్బులు ఫైన్ కట్టు. సర్లే, 2 సరైన సమాధానాలు చెప్పావు కదా. 1 and 2. దాట్ ఇస్ స్వాతి. అమ్మా రెచ్చిపోతున్నావు సాయి గోపాల్? ఏదో జోష్ మీద ఉన్నా. జోష్ మీద ఉన్నావా? ఓ జోష్ మీద ఉన్నావా? ఆ జోష్, నాగ చైతన్య జోష్ మీద ఉన్నావా? ఆల్ రైట్. మరి బాస్ కో దండం పెట్టి జోష్ స్టైల్లో. హలో అక్కడి నుంచి పెట్టు. అది నమస్కారం అంటారా? ఏ దేశంలో నాయనా? అది స్పెయిన్ లో అట్లా పెడతారు. స్పెయిన్ లో నమస్కారం ఎలా పెడతారు తెలుసా నీకు అసలు? అట్లనే పెడతారు. ఓ, స్పెయిన్. నీ స్పెయిన్ నాకు పెయిన్ గా వినిపిస్తుంది కానీ. బాస్, సాయి గోపాల్ కి క్వశ్చన్ ఇచ్చేయండి. కంటి అద్దాలు ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు? సైట్ ఉన్నప్పుడు. సైట్ ఉన్నప్పుడు. ఉన్నప్పుడు. దృష్టి దోషం ఉంటే కరెక్ట్ ఆన్సర్ సాయి గోపాల్. 1000 రూపీస్. స్టైల్ కి ధరిస్తారు. స్టైలిష్ గా కనిపించడానికి. అబ్బో, రైట్ ఆన్సర్. 2000. ఆపరేషన్ అయితే వాళ్ళు కంటికి కళ్ళద్దాలు ధరిస్తారు కదా. ఆపరేషన్ అయితే వాళ్ళు కంటికి కళ్ళద్దాలు ధరిస్తారు బాసు. టాప్ 5 కావాలి బాసు. ఎస్, వాళ్ళు పెట్టుకుంటారు కానీ టాప్ 5 కావాలి. కూల్ 10 9 8 7 6 5 4 3 2 1. అయిపోయింది. 4వది అయిపోయింది. లాస్ట్ ఛాన్స్ నీకు. ఎప్పుడైనా డస్ట్ పడితే పెట్టుకుంటా. కంట్లో దుమ్ము పడకుండా పెట్టుకుంటారంట వాసు. ఏంటి సంగతి? వాహనాలు నడిపే సమయంలో, అంటే దుమ్ము పడకుండా ఉండడానికే 2 ఆన్సర్స్ చూపించాలి మా బాస్ నీకు. బాస్ చూపించేయండి. 3D సినిమా చూసేటప్పుడు. కరెక్ట్. యా, అయితే ఇవ్వరా డబ్బులు. ఈత కొట్టేటప్పుడు. ఏంటమ్మా, ఏంటి సంగతి? జోష్ ఎక్కువైందా? జోష్ ఎక్కువైతే డబ్బులు తక్కువ అవుతాయి. 1 ఎంత?
ఇదెంత చాలు పో. ఇంకోటి ఉంది. అదే మరి. ఇంకోటి ఉంది. నేను చెప్పానా లేదా? ఇంకోటి ఉంది. నువ్వు చెప్పావు. నువ్వు చెప్పావు. కరెక్ట్ ఆన్సర్ అని అన్నాడా లేదా? అవునవును. ఆల్ రైట్ బేబీ శృతి, ఆర్ యు రెడీ? Yes. నీ స్టైల్లో నమస్కారం పెట్టే. గోవింద గోవింద ఓకే శృతి దండం పెట్టేసింది బాస్ కి. బాస్ క్వశ్చన్ ఇచ్చేయండి. రిమోట్ తో పనిచేసే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమిటి? రిమోట్ కార్. రిమోట్ కార్. రిమోట్ కార్. yes right answer. 1000 rupees. నెక్స్ట్ రోబోట్. ఆ రోబో అంట, అది ఎలక్ట్రానిక్ వస్తువు, అది పనిచేస్తుంది. రోబో. టీవీ బాస్. టీవీ అండ్ టీవీ రైట్ ఆన్సర్ శృతి. 2000 rupees. మిగతా రెండు ఆప్షన్స్ చెప్పే. DVD ప్లేయర్, అది కూడా చెప్పచ్చా? DVD ప్లేయర్ అట బాస్. DVD ప్లేయర్. yes that's the right answer. 3000 rupees. లాస్ట్ ఆప్షన్ లో ఏం చెప్తాం? రిమోట్. ఆ రిమోట్ లై వీడియో గేమ్ ఆడుకోవడానికి రిమోట్ కావాలా? కెవ్వు కేక బాసు. కేక మరి నువ్వు చెప్పలేను ఏంటో చూద్దామా? ఏసీ అండ్ కార్ డోర్స్. నువ్వు కార్ లాక్ చేయాలంటే ఏం కావాలి? రిమోట్ కావాలి. శృతి వాట్ బేబీ? నేను ఎందుకు చెప్పలేకపోయావు బేబీ? రోజు యూజ్ చేస్తాను. నేను చూసిన షాక్ లో చెప్పలేకపోయాను. నన్ను చూసిన షాక్ లో నీకు చెవటలు పట్టేస్తున్నాను. 1 2 and 3000. Thank you. థ్యాంక్స్ బాబు. డానీ అవకాశం నీదే. కొంచెం స్ట్రైట్ గా నిలబడు. గాలి గట్టిగా పీల్చుకో. వదులు. మణి పీల్చు. అక్కడ ఆపే. వదలమలేదు. దండం పెట్టు. నీ మొహం చక్కగుండా అన్నట్టు పెట్టు. బాస్ డానీ క్వశ్చన్ ఇవ్వండి. ఎలాంటి సందర్భాల్లో పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ని ఉపయోగిస్తారు? పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? బస్ పాస్ లాగానే. బస్ పాసెస్, ట్రైన్ పాసెస్. మొత్తం పాసులు చెప్పరా? ఎన్ని చెప్పారు? బస్ పాసులకి ఉపయోగిస్తారట. రాంగ్ ఆన్సర్. అంటే టాప్ 5 లో లేదు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్లకి ఉపయోగిస్తారట బాస్. ఇస్ దట్ ది రైట్ ఆన్సర్? ఉంది జానీ ఉంది. 1000 రూపాయలు గెలుచుకున్నావా? పాస్పోర్ట్, వీసా పాస్పోర్ట్. అచ్చా వీసాలకి పాస్పోర్ట్లకి వాడతారా? అందుకే దాన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటారా బాస్? ఉంది. దట్స్ ది రైట్ ఆన్సర్ డానీ. కాలేజ్ సర్టిఫికెట్ లాగానే. కాలేజీలో ఉపయోగిస్తారట స్టూడెంట్ అవసరాలకి. రైట్. అడ్మిషన్ కి ఉపయోగిస్తారు. దట్స్ రైట్ ఆన్సర్. 3000 బాబోయ్. లైసెన్స్ ఉందా బాస్? కేక. అరే కెవ్వు కేక. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? డానీ 4000 and just one. డానీ నువ్వు చెప్పలేని ఆ ఒక్క ఆన్సర్ ఇప్పుడు చూపిస్తా చూడు. సిమ్ కార్డు పొందేందుకు రోజు మొబైల్ ఉండాలి చేతిలో, కానీ సిమ్ కార్డు మాత్రం గుర్తురాదు అనమాట. మొత్తానికి సూపర్ బాస్. 1 2 3 4 5 పటాకా పూర్తయిపోయింది. ఒకసారి స్కోర్ ను చూసేద్దాము. మేడం సురభి స్వాతి గారు 2000 రూపాయల్లో ఉన్నారు. సాయి గోపాల్ గారు 3000. జోష్ ఇన్ 3000. శృతి 3000 rupees. ఏ డనీ 4000 తో లీడింగ్. సో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. కళానికేతన్ లక్ కిక్ పవర్డ్ బై ఈస్టర్న్ మసాలాలో మనం తీసుకుందాము చిన్న బ్రేక్.